శారద దినచర్యలో ఎక్కువ భాగం అనసూయమ్మ గారి తండ్రి అయిన చలపతిరావు గారి దగ్గరే గడిచిపోతోంది. ఆయన ఎంత రోగిష్టి మనిషో అంత వాచాలుడు. ఎంతసేపు తను వయసులో ఉండగా ఎంత దారుఢ్యంగా ఉండేవాడో, తన జుట్టు నల్లగా ఎలా మెలమెలా మెరిసిపోయేదో, తన తెలివితేటలతో సాటి బంధువుల కుటుంబాల్లో వచ్చిన కలతలు ఎలా చక్కదిద్దేవాడో కథలు గాథలుగా వర్ణించి వర్ణించి అభినయం చేసి మరీ చెప్పేవాడు. శారదకి మొదట్లో వారం రోజుల పాటు అవన్నీ ఎంతో కుతూహలంగా వినాలని ఆతురత కలిగినట్టుగా అనిపించినా క్రమేపీ ఆయన చెప్పే విషయాలు చర్విత చర్వణం కావటంతో విసుగు రాసాగింది. శారదకి ఆయన స్థితి అర్థమైంది. వార్ధక్యంతో అనారోగ్యంతో మంచాన పడి శరీరం జీర్ణించిన మనసు మాత్రం చురుకుదనం కోల్పోలేదు. చాలామంది వయసు మీరిన వ్యక్తుల్లాగానే ఆయన కూడా గతించిన జీవితం నెమరు వేసుకుంటూ ఆ గతంలోనే తారట్లాడుతున్నాడు. అనసూయమ్మగారు విదేశాలకు వెళ్ళి 2 వారాలు కూడా కాలేదు. ఆ ఇంట్లో ఉండటం అనేది శారదకి దినదిన గండంగా తయారైంది. కవితా కల్పన ఇద్దరూ తల్లి వెళ్ళినప్పటి నుంచి శారద పట్ల బద్ధశత్రువుల్లా ప్రవర్తించసాగారు. వాళ్ళెక్కడికి వెళ్ళింది, ఏం చేస్తున్నది, శారద సిఐడిలా ఒక కంట కనిపెడుతుందేమోనన్న అనుమానం శారద అంటే తృణీకార భావం కలిగేట్లు చేసింది. డబ్బు కావాలని అడిగితే శారద 1,00,000 ఆరాలు తీస్తుంది. ప్రదీదీ లెక్క వ్రాయాలంటుంది. 5 గంటలు అవగానే వేణుగోపాల్ని తాతగారి దగ్గరకు పిలిపించి ఆయన చేత ఇక ఈ పూటకి పని లేదు, ఫోన్లు ఏవైనా వస్తే శారద తీసుకుంటుందిలే, నువ్వు వెళ్ళు అని చెప్పింది. అతను ఏదో సాకుతో ఇంకో అరగంట ఉంటే వెళ్ళమని చెప్పానుగా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు అని మళ్ళీ పిలిపించి అడిగిస్తుంది. కవిత ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఒక్కసారే కాఫీ టిఫిన్ ఇస్తుంది. మళ్ళీ కాఫీ అడిగితే పాలు లేవంటుంది. అనసూయమ్మ గారు చెప్పినవన్నీ అక్షరాల అమలుపరుస్తూ తమ ప్రాణాలు తీస్తున్న శారదని చూస్తుంటే అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒళ్ళు మండిపోతోంది. ఎప్పుడైనా ఏదైనా పనిలో ఉండి శారద కబుర్లు వినటానికి రాకపోతే చలపతిరావు గారికి అలక వచ్చేస్తుంది. ఈ ఇంట్లో తన గోడు పట్టించుకునే వాళ్లే లేరు అంటూ చిరాకు పడిపోతాడు. శారద చిన్నపిల్లల్ని ఆటలతో మచ్చిక చేసుకుంటున్నట్టు ఆయన్ని శాంతపరుస్తుంది. ఒక్కోసారి ఆయన తన వయసులో చేసిన ప్రతాపాలను గురించి ఉద్రేకంగా చెబుతూ ఉంటాడు. శారద వింటున్నట్టు ఊకొడుతూ తల కూర్చి వెనక్కు వాల్చి పరధ్యానంగా ఆలోచనల్లోకి జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా శారద అలాగే కూర్చొని ఉంది. చలపతిరావు గారు ఎంతో ఉత్సాహంగా, అప్పుడు ఏమైందనుకున్నావు అమ్మాయి, నేను కనుక మధ్యవర్తిగా నిలబడి ఇరువైపుల వాళ్ళకి నచ్చచెప్పకపోయినట్టయితే ఆ రోజున ఆ క్షణంలో అక్కడ 10 తలలైనా తెగి ఉండేవి అని అంటున్నారు. ఇంతలో కల్పన చరచరా అక్కడికి వచ్చింది. శారద, తాళం చెవులేవి అధికారికంగా అడిగింది. శారద తల తిప్పి కల్పన వైపు చూసింది. కల్పన కొత్త చీర ధరించి టిప్టాప్గా ముస్తాబై ఉంది. చేతిలో బ్యాగ్ పట్టుకొని చెప్పులేసుకొని ఎక్కడికో వెళ్ళటానికి సిద్ధమైనట్టుగా వచ్చింది. నిన్నే, తాళం చెవులు ఇలా ఇవ్వు. ఎందుకు? ఇలాంటి బోడి ప్రశ్నలు వేయవద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఎందుకైతే నీకెందుకు? తాళం చెవులు ఇట్లా పడేయ్. బీరువాలో ఎక్కువ డబ్బు లేదు. ఉన్నదెంతైనా చాలు. ఆ ఉన్నది ఇలా వాడేస్తే మీ మామయ్య మందులకి తాతయ్య టానికులకి ఇబ్బంది అవుతుంది. అవన్నీ నాకు తెలీదు. నాకిప్పుడు 50 రూపాయలు కావాలి. ఒక ఫ్రెండ్ని డ్యాన్స్ ప్రోగ్రాం చూడటానికి టికెట్ కొని ఉంచమని చెప్పాను. అమ్మ ఊళ్ళో లేదు కదా, అంత ఖరీదుగల టికెట్ ఎందుకు కొన్నావే కల్పన? చలపతిరావు గారు కల్పించుకున్నారు. నువ్వు నోరు మూసుకో తాతయ్య, అనవసరంగా మధ్యలో మాట్లాడకు. కల్పన కసిరింది. తాళం చెవులు ఇమ్మంటుంటే నీ కాదు, రెట్టిస్తూ బిగ్గరగా అంది. ఇంతలో కవిత కూడా అక్కడికి వచ్చింది. ఏమిటే కల్పన అరుస్తున్నావు, ఏమైంది? చూడక్క, దీని మొండితనం, డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్లాలని డబ్బు ఇవ్వమంటుంటే ఇవ్వటం లేదు. కల్పన ఫిర్యాదు చేసింది. కవిత శారద వైపు తీవ్రంగా చూసింది. తర్వాత దగ్గరకు వెళ్ళి శారద నడుం దగ్గరున్న తాళం చెవుల గుత్తి లాగి తీసుకుంది. కల్పన, రా, ఎంత కావాలో చెప్పు ఇస్తాను అంటూ త్రోవ తీసింది. కల్పన విజయగర్వంతో శారద వైపు చూసి అక్కగారి వెనక వెళ్ళింది. 5 నిమిషాల తర్వాత కవిత తాళం చెవులు తెచ్చి శారద ముందు గిరాటు కొట్టింది. అమ్మ వెళుతూ అంత డబ్బు ఇచ్చి వెళ్ళింది కదా, అదంతా ఏమైంది, ఏం చేశావు అంటూ నిగ్గదీసింది. ఏం చేస్తుంది, మెల్లగా హాస్టల్కి చేరవేసుంటుంది. ఏసడింపుగా అంది కల్పన. మాట్లాడవే, కవిత రెట్టించింది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. రోషం అదిమి పెడుతూ అంది శారద. ఉన్నాయిలే బోడి లెక్కలు, అందులో ఎన్ని దొంగ లెక్కలో. అక్క, మొన్న ఫస్టున 2 కిలోల రవ్వ తెప్పించామా, నిన్న మా ఫ్రెండ్ వస్తే ఉప్మాకి రవ్వ లేదంది.
అంతకు మునుపు కవిత ఫ్రెండ్ వస్తే 4 సార్లు చేసి పెట్టాను. శారదా, నువ్వు ఉన్నది మమ్మల్ని చూసింది చాలుగాని ఇక దయచేయి. మా చావేదో మేం పడతాం. కానీ నీ దారిన నువ్వు వెళ్ళు అంది కవిత. అసలు అమ్మ తెలివి తక్కువతనం కాకపోతే ఇంట్లో మనం ఇద్దరం ఉండగా ఇంకో మనిషి ఎందుకక్కా? అమ్మ చేసేవన్నీ ఇలాంటి తెలివి తక్కువ పనులే. మనకి వేళకి తిండి తిప్పలు ఉండవేమోనన్న భయంతో ఈ మనిషిని తెచ్చిపెట్టింది. ఈ దొరసాని వచ్చిన పని మానేసి ఇలా తాతయ్య దగ్గర చేరి కబుర్లతో కాలక్షేపం చేస్తుందని, పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుందని, మన మీదనే అధికారం చెలాయిస్తుందని అమ్మ అనుకోలేదు. అవునక్క, అమ్మ ముందు నంగనాచిలా ఎంతో బుద్ధిమంతురాల్లా నటించింది. అంతా దొంగవేషమే. శారద సహనం సడలిపోయింది. కవిత, మీకు ఇష్టం లేకపోతే ఈ క్షణంలోనే వెళ్ళిపోతాను. అనవసరంగా మాటలు మాత్రం మీరకండి అంది. పో, ఇప్పుడే పో, మాకు పీడ వదిలిపోతుంది. కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంది. ఏం బెదిరిస్తున్నావా? కవిత నిలదీసింది. నాకు కూడా అభిమానం అనేది ఉంటుందని గుర్తు చేస్తున్నాను అంది. ఆహా, అంత అభిమానం ఉన్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఆటలు ఇక మా దగ్గర సాగవు. నువ్వు వెళ్ళకపోతే మేమే మెడపట్టి గెంటుతాం కవిత తీవ్రంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద పెదవి కొరుకుతూ నిలబడింది. చలపతిరావు గారు మళ్ళీ కల్పించుకున్నారు. శారద, వాళ్ళతో పాటు నువ్వు కూడా తొందరపడకు. తొందరపాట? తాతగారు, మీకు తెలీదండి. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఈటెల్లాంటి మాటలంటున్నారు. నేను దొంగదాన్నట, అన్నీ కాజేస్తున్నానట, పని చేయటం లేదట. నేనిక ఉండలేనండి. కనకమణి గారికి ఫోన్ చేసి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ గబగబా ఫోన్ ఉన్న అవతల గదిలోకి వెళ్ళింది. మీకు తెలీదు కనకమణి గారు, కవిత కల్పనలకి నేను ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు. నన్ను అనరాని మాటలన్నీ అంటున్నారు. నేను హాస్టల్కి వచ్చేస్తాను అంది శారద కళ్ళ నీళ్ల పర్యంతంగా. ఫోన్లో కనకమణిని బ్రతిమలాడుతోంది. శారద, నీకేమైనా మతిపోయిందా? ఆవిడ నీ మీద ఇల్లు అప్పచెప్పి వెళ్ళింది. ఆవిడకి ఇచ్చిన మాట మనం నిలుపుకోవద్దా? వాళ్ళేమంటే నీకెందుకు? నువ్వు మాట్లాడకుండా ఊరుకో. వాళ్ళు దొంగతనాలు అంటగడుతుంటే చాలా బాధగా ఉంది మేడం. బాధ? బాధ దేనికి? ఆ మాటలని నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు అనసూయమ్మ గారు మెప్పు సంపాదిస్తే ఆవిడ మనకి విరాళం ఇస్తుంది. అది మనకు లాభం. ఆ సంగతి మర్చిపోకు. కానీ మేడం, నాకు ఇంకేం చెప్పకు. వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తే నువ్వు జగమొండిగా మారు. వాళ్ళు ఏదైనా వాగితే నువ్వు మౌనంగా ఉండిపో. తెలిసిందా? నువ్వు ఎంత కష్టమైనా సరే ఆవిడ తిరిగి వచ్చే వరకు ఆ ఇంట్లో ఉండి తీరాలి. ఇక ముందెప్పుడు ఇలాంటి పిచ్చి ఫోన్లు చేయకు. ఆ ఇంట్లో ఆ పిల్లలతో కాస్త కష్టం అవుతుందనేగా నిన్ను పంపింది. ఏమిటి, వినిపిస్తోందా? వినిపిస్తోంది మేడం. శారద ముఖం దిగాలుగా మారింది. కంఠం చిన్నగా అయ్యింది. ఇట్లా వచ్చేస్తానని ఇంకెప్పుడు అనకు. వాళ్ళేదైనా మాట తూలి అంటే అవి నిన్ను కాదని, మన హోం కోసం భరిస్తున్నానని అనుకో. తెలిసిందా? తెలిసింది. ఆవిడ ఫోన్ పెట్టేయడంతో శారద కూడా మెల్లగా పెట్టేసింది. అనసూయమ్మగారు ఇచ్చే విరాళం కోసం నేను ఈ నరకం అంతా భరించాలన్నమాట దిగులుగా పైకనేసింది. కనకమణి గారు ఇలా అంటుందని అనుకోలేదు. తన బాధ చెప్పుకోగానే ఆవిడ కూడా ఆవేశపడి వెంటనే వచ్చాయి అంటుందని ఆశపడింది. నువ్వు వెళ్ళకపోతే మేమే మెడపట్టి గెంటుతాం అన్న కవిత మాటలు గుర్తుకు వచ్చాయి. ఏం జీవితం, ఎంత పాపిష్టి బ్రతుకు, పూర్తిగా పరాధీనం. కనకమణి గారు చెప్పినట్టు విని తీరాల్సిందే. వెళ్ళిపోతానని అన్న తర్వాత వెళ్లకుండా ఉంటే ఇంకేమైనా ఉందా? కవిత, కల్పన తనని ఇంకా లోకువుగా చూడరు? శారదకి ఏడుపు వచ్చేసింది. అక్కడెవరూ లేకపోవడంతో నిగ్రహించుకోవాలని కూడా అనిపించలేదు. టేబుల్ మీదకి తలదించుకొని ఏడవసాగింది. ఏడుస్తున్న శారద ఏదో పడిన శబ్దం అవడంతో ఉలికిపాటుగా తలెత్తి ఆ శబ్దం వచ్చిన వైపు చూసింది. అక్కడ భవానీ ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని చెయ్యి తగిలి కాబోలు చిన్న పుస్తకాల బీరువా మీద అందంగా అమర్చిన ఇత్తడి ఫ్లవర్ వాస్ కింద పడింది. ఒక్క క్షణం శారద నిశ్చేష్టురాలైనట్టుగా చూసింది. అతను పట్టుబడిన దొంగల చూపులు నేలమీదకి మరల్చుకున్నాడు. మీరు ఇక్కడున్నారా? అప్రయత్నంగా లేస్తూ అంది. సారీ, నేనిక్కడ పుస్తకాలు తీసుకుంటుండగా మీరు వచ్చి ఫోన్లో మాట్లాడారు. నాకు చెవుడు లేకపోవడం నా తప్పు కాదు. అతను ఫ్లవర్ వాస్ సరిగ్గా తీసిపెట్టాడు. శారద ఇంకా అతన్నే చూస్తోంది. అతను పుస్తకాల దొంతర తీసుకొని వెళ్లబోతూ ఆగాడు. మీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదూ? శారద మాట్లాడలేదు. ఆవిడ బలవంతంగా ఉండమంటున్నారు. అవునా? ఇంతలో కవిత అక్కడికి రానే వచ్చింది. వెళ్తున్నానని అన్నావుగా, ఇంకా ఇక్కడే నిలబడ్డావెందుకు అంది.
శారద నిస్సహాయంగా చూడటం మినహా ఇంకేమీ సమాధానం చెప్పలేకపోయింది. నువ్వు సిగ్గు, అభిమానం ఉన్నదానివైతే మేం వెళ్ళమన్న తర్వాత ఇంకా ఇంతసేపు ఇక్కడ ఉండనే ఉండవు. శారద పెదవి కొరుకుతూ నిలబడింది. భవానీ ప్రసాద్ కల్పించుకున్నాడు. కవిత, శారద వెళ్ళిపోవటానికే సిద్ధమైంది. నేనే వద్దన్నాను, ఉండమనన్నాను. నువ్వా? కవిత ఆశ్చర్యంగా చూసింది. అవును, నేనే. నువ్వు కల్పన కాలేజీకి వెళ్ళిపోతే నాన్నని ఎవరు చూస్తారు? నేనే ఆ అమ్మాయిని ఉండమన్నాను. అతను త్వరగా ఎవరో తరుముకు వస్తున్నట్టుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. కవిత మామయ్య వైపు ఆశ్చర్యంగా చూసింది. శారద ఆ క్షణంలో భవానీప్రసాద్ పుణ్యమా అని ఎంతో అవమానం తప్పినట్టుగా అనిపించింది. కవిత చూపులు భరించలేనట్టుగా అక్కడి నుంచి యువతలికి వచ్చేసింది. కల్పన, కవిత స్నేహితులతో కలిసి నాగార్జున సాగర్ వెళ్లారు. తల్లికి జ్వరంగా ఉందని వేణుగోపాల్ కూడా సెలవు పెట్టాడు. అతను కూడా కల్పన వాళ్లతో వెళ్లాడేమోనని శారదకి అనుమానం కలిగింది. కానీ తన అనుమానం పైకి వ్యక్తం చేయలేకపోయింది. ఇంటిలో ముసలాయన ఉన్నా ఆయన్ని కించిత్తు కూడా లక్ష్యపెట్టరు. భవానీప్రసాద్ ఉండి కూడా లేనట్టే లెక్క. అతను ఎంతసేపు తన పుస్తకాలు, తన మొక్కలు, ఆ గొడవేదో తప్ప ఇంకోటి పట్టించుకోడు. అనసూయమ్మగారు ఇంట్లో తనని కాపలాగా ఎందుకు పెట్టిందో శారదకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆ కాపలా ఇంటికి కాదు, ఆవిడ కన్న కూతుళ్లకే. కానీ తనేం చేయగలుగుతుంది? వాళ్లని వారించటం తనకి అసాధ్యమైన పని. హెచ్చరించటం అంటే ఇంకా విరోధం కొని తెచ్చుకోవటమే. అనసూయమ్మగారు ఉత్తరాలు రాస్తూనే ఉంది. ప్రతి ఉత్తరంలో ఇంటిని గురించి, కూతుళ్ల గురించి అప్పగింతలు ఉంటూనే ఉన్నాయి. శారద ఆ రోజు పడుకునే ముందు కూర్చొని ఆవిడికి ఉత్తరం రాసింది. ఇంటి సంగతులన్నీ వివరంగా రాసింది. కవిత, కల్పన నాగార్జున సాగర్ వెళ్లారని, వేణుగోపాల్ సెలవు పెట్టారని, వంటవాడు మానేశాడని, అట్లా గుర్తున్న ప్రతి విషయం రాసింది. శారద ఉత్తరం కవర్లో పెట్టి అంటించి దానిమీద అడ్రస్ రాసి పక్కన పెట్టింది. చలపతిరావు గారి గదిలోకి వచ్చి చూసింది. ఆయన నిద్రపోతున్నాడు. శారద మెట్లెక్కి పైకి వెళ్ళింది. కవిత, కల్పనలు లేకపోవడంతో శారద తను కూడా కింద భాగంలో చలపతిరావు గారి గదిలో పడుకోవటానికి పక్క వేసుకుంది. తలుపులన్నీ వేసి ఉన్నాయో లేదోనని చూడటానికి పైకి వచ్చింది. కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. శారద వాటిని ఒక్కొక్కటి మూసింది. తలుపులు దగ్గరికి లాగి గడియ పెట్టి మెట్ల వైపు రాబోతోంటే భవానీప్రసాద్ గదిలో నుంచి ఏడుపు వినిపించసాగింది. శారద ఒక క్షణం ఆగింది. చెవులు రిక్కించినట్లుగా తదేకంగా ఆలకించింది. సందేహం లేదు, అతనే ఏడుస్తున్నాడు. అస్పష్టంగా ఏదో అంటున్నాడు. శారద క్షణంసేపు తటపటాయించింది. తర్వాత ధైర్యం తెచ్చుకున్న దానిలా అతని గదిలోకి మెల్లగా వెళ్ళింది. బెడ్లైట్ కాంతిలో బీభత్సంగా కనిపిస్తున్న ఆ గదిని చూసి నిశ్చేష్టురాలైంది. మంచం మీద నుంచి దుప్పట్లు లాగేసి ఉన్నాయి. దిళ్ళు నేల మీద దూరంగా పడి ఉన్నాయి. పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. అతను నేల మీద కూలబడినట్టుగా కూర్చొని మంచం మీద తలదాచుకొని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు అత్యంత విషాదంగా, నిస్సహాయంగా ఉంది. ఏడుస్తూనే అతనేదో అంటున్నాడు. శారద నిశ్శబ్దంగా అల్మరా వైపు మందు కోసం నడిచింది. అల్మరా తలుపు తెరిచి సీసా చేతిలోకి తీసుకుంది. ఆ సీసా మూత తీసి అరచేతిలోకి వంపుకుంది. కానీ అందులో నుంచి మాత్రలు పడలేదు. ఇంకా తల తిప్పి భవానీప్రసాద్ వైపే చూస్తున్న శారద కళ్ళు సీసా వైపు తిరిగాయి. సీసా ఖాళీగా ఉంది. అందులో మందు లేదు. శారద ప్రాణం ఉసూరుమంది. ఈ మందు అయిపోవచ్చి 4 రోజులవుతోంది. తెప్పిద్దామంటే ఇంట్లో డబ్బు లేదు. కవితకి 2 సార్లు గుర్తు చేసింది కూడా. కానీ కవిత ఆ మాటే లక్ష్యపెట్టలేదు. భవానీప్రసాద్కి తన మీద ఏమాత్రం అనుమానంగా అనిపించినా వెంటనే ఆ మాత్రలు వేసుకుంటాడు. శారద అల్మరా తలుపులు మూసేసింది. ఆ శబ్దానికి అతను తలెత్తి చూశాడు. అతి తక్కువగా ఉన్న బెడ్లైట్ కాంతిలో క్రీనీడలో తెల్లచీర కట్టుకొని అల్మరా దగ్గర నిలబడి ఉన్న ఓ యువతి అతని కళ్ళకి కనిపించింది. అతని కళ్ళల్లో ఆవేశం, ఆగ్రహం 10 రెట్లు పెరిగినాయి. గుప్పిట్లు బిగించి లేచి నిలబడ్డాడు. నువ్వు ఇక్కడికి వచ్చావా? నా గదిలోకి ఎందుకు వచ్చావు? అతని కంఠంలో అంతవరకు ఉన్న నిస్సహాయతత్వం, ఏడుపు చిత్రంగా మాయమైనాయి. మాట్లాడవే? గద్దించినట్లుగా అడిగాడు. శారద బిత్తరపోయినట్టుగా నిలబడింది. ఈరోజు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. నీ చావు మూడింది కాబట్టే ఇలా వచ్చావు. అతను ఒక్కొక్క అడుగే వేస్తున్నట్టుగా శారదకి దగ్గరగా వచ్చాడు. అతని క్రూరమైన చూపులు, పిచ్చివాలకం చూసి శారద హడలిపోయింది. భయంతో నోటమాట రాలేదు. అల్మరాకు అంటుకుపోయినట్టుగా వెనక్కి జరిగి నిలబడింది. అతని చేతులు శారద భుజాల మీద పడినాయి.
ఒక ఊపుతో యువతలికి లాగాడు. శారద కెవ్వుమంది. నీ నటన నాకు తెలీదనుకున్నావా? నలుగురిలో నన్ను ఒక చేతకాని వెధవని చేసి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుదామనుకున్నావా? నేను పిచ్చివాడినా? నాకు పిచ్చి ఉందని మీ అమ్మకి నాన్నకి చెబుతావా? నీ స్నేహితులతో నవ్విస్తావా? ఇందుకేనా మా అక్కకి నాన్నకి ఎదురు తిరిగి నేను పెళ్లి చేసుకుంది నిన్ను? దీనికోసమేనా? శారద చెంపల మీద అతను ఎడాపెడా కొడుతున్నాడు. కంఠం నులిమి హింసిస్తున్నాడు. దాదాపు చంపటానికి సిద్ధమవుతున్నాడు. శారద ఉక్కిరిబిక్కిరవుతోంది. అతని చేతుల నుంచి విడిపించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూ పెనుగులాడుతోంది. అతని నుంచి ఎలాగో తప్పించుకొని పరిగెత్తబోయింది. అతను వెనక నుంచి అంతకంటే వేగంగా వచ్చి నడుం గట్టిగా పట్టుకున్నాడు. శారద పెనుగులాటలో అతను పట్టుతప్పి నేలమీద పడ్డాడు. శారద పులినోటి నుంచి తప్పించుకున్న మేకపిల్లలా బయటికి పరిగెత్తింది. గరితలుపులు గబ్బాలన దగ్గరికి లాగి బయట గడియ వేసింది. అతను లోపల నుంచి తలుపులు బాదుతున్నాడు. తలుపు తీ అంటూ అరుస్తున్నాడు. శారద తూలుతున్న మనిషిలా మెట్ల దగ్గరికి వచ్చింది. భయంతో కాళ్ళు ఇంకా గజగజలాడుతున్నాయి. ఆ మెట్లు దిగి వెళ్ళటానికి కూడా సాధ్యం కాని దానిలా అక్కడే ఆ పై మెట్టు మీదనే కూలబడింది. మరుక్షణం శారదకి ఉప్పెనలా దుఃఖం ముంచుకు వచ్చింది. ఈ దెయ్యాల కొంపలో ఎన్నాళ్ళుండాలి తను అనుకోసాగింది. మర్నాడు బాగా బారెడు పొద్దెక్కిన తర్వాత ముసలాయన శారదా శారదా అని కేకలు పెడుతుంటే గాని శారదకి మెలకువ రాలేదు. బద్ధకంగా కళ్ళు తెరవబోయిన శారదకి ఎడమ కన్ను నొప్పిగా వాచినట్టుగా బరువుగా అనిపించింది. ఒళ్ళు భారంగా ఎంతో పనిచేసి అలసిపోయినట్టుగా ఉంది. శారదా, ఏమిటమ్మా ఈరోజు ఇంతసేపు పడుకున్నావు? లేలే, కాఫీ నీళ్లు పోయి నాకు అన్నాడు చలపతిగారు. శారద లేచింది. ఒళ్లంతా విరగ్గొట్టినట్టుగా జ్వరం తగిలినట్టుగా ఉంది. శారద మొహం కడుక్కొని అద్దంలో బొట్టు పెట్టుకుంటానికి ముఖం చూసుకోగానే చకితురలైంది. ఎడమ కన్ను పైన కమిలిపోయి ఉంది. పరీక్షగా చూస్తే బుగ్గల మీద ఎర్రటి చేతివేళ్ల చారికలు కనిపిస్తున్నాయి. మెడంతా కూడా నొప్పిగా ఉంది. శారద కాఫీ తయారు చేసి ముసలాయనికి తెచ్చి ఇచ్చింది. రాత్రి నిద్రమాత్రలు మింగి పడుకున్న ఆయన ఉదయం వేళ అంత ఉత్సాహంగా ఉండడు. కాఫీ ఇస్తున్న శారదని అదేమిటమ్మా కన్నుకేమైంది అని మాత్రం అడిగాడు. అల్మరా తలుపు తగిలిందండి. ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వచ్చేసింది. పని మనిషి వచ్చింది. అబ్బాయిగారు ఇంకా లేవలేదండి. పిలిచినా పలకలేదు. ఆ గది మాత్రం ఓడవలేదు నేను అని వెళ్ళిపోయింది. శారద స్నానం చేసింది, వంట చేసింది. 11 గంటలు దాటుతున్నా భవానీ ప్రసాద్ గది దాటి యువతలకి రాలేదు. శారదకి ఆదుర్దా కలిగింది. చలపతిరావు గారికి భోజనం తినిపించింది. 12 గంటలు దాటింది. అప్పటికి కూడా అతను లేచి రాలేదు. శారద మెట్లెక్కి పైకి వెళ్ళింది. లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాలేదు. తలుపులు మెల్లగా తోసింది. అవి తీసే ఉండటంతో తెరుచుకున్నాయి. శారద గదిలో భవానీప్రసాద్ కోసం ఆతురతగా ఎతికింది. అతను కిటికీ దగ్గరున్న కుర్చీలో వెనక్కి జారగిలబడి ముందున్న మంచం అంచుకి కాళ్ళు చాచి కూర్చొని ఉన్నాడు. అతని నోట్లో సిగరెట్ ఉంది. అతను చాలా సిగరెట్లు కాల్చినట్టుగా పక్కన స్టూలు మీద ఉన్న యాస్ట్రే బూడిదతో నిండి ఉంది. తలుపులు చప్పుడు అవటంతో అతను తల తిప్పి చూశాడు. అతను మామూలుగానే ఉన్నాడు. మీరు లేవలేదనుకున్నాను. కాఫీ తీసుకురానా? మెల్లగా అడిగింది. అతను శారదనే చూస్తున్నాడు. అతని కళ్ళు శారద చేతుల మీదకి మళ్ళినాయి. అవి గాజులు లేకుండా బోసిగా ఉన్నాయి. ఆ గాజులు మేం ఇక్కడ పగిలిపోయాం అని సాక్ష్యం చెబుతున్నట్టుగా నేల మీద ముక్కలుగా పడి ఉన్నాయి. అతని కళ్ళు ఆ ఆకుపచ్చ గాజు ముక్కల మీదనే తదేకంగా నిలిచిపోయినాయి. పొద్దుట పని మనిషి వచ్చి పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ ఇదంతా చిందరవందరగా ఉన్న ఆ గదిని చూపిస్తూ అర్ధోక్తిగా ఆగిపోయాడు. అతని గొంతుకేదో అడ్డం పడ్డట్టయింది. శారద మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి క్రింద పడిన దిళ్ళు మంచం మీద పెట్టింది. చెదిరిపోయిన పక్కను సర్దింది. పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టింది. గాజు ముక్కలు ఏరి కిటికీలో నుంచి బయటికి పారేసింది. శారద క్రిందకు వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది. ఆ గాజు ముక్కల్ని బట్టి నా గదిలోకి వచ్చిన దురదృష్టవంతురాలు కవిత గాని కల్పన గాని కాదని మీరేనని అనుకున్నాను. అతను తలని చేతుల్లోకి దించుకున్నాడు. వాళ్ళిద్దరూ నాగార్జున సాగర్ నుంచి ఇంకా రాలేదు. తీసుకోండి, ఇదిగో శారద కాఫీ ఇస్తూ అంది. కాఫీ అందుకుంటున్న అతను శారద ముఖాన్ని పరీక్షగా చూశాడు. శారద ఎర్రబడిన చెంపలు, దెబ్బ తగిలి కమిలిన కన్ను పైభాగం చూస్తున్న కొద్దీ అతని ముఖం విషాదాంతంగా మారింది. మీరు రాత్రి నా గదిలోకి ఎందుకొచ్చారు? నేను పగలే మనిషిని కానీ రాత్రివేళ రాక్షసుడిని.
మృగాన్ని అని అక్క మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? చెప్పారు. ఆ సమయంలో మీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారు అప్పగించారు. ఇది వరకు 1-2 సార్లు ఇలా జరిగింది. కానీ నేను మీకు మంచినీళ్లతో కలిపి మందు తాగించాను. మీరు మత్తులో నిద్రపోయారు. అతను నివ్వెరపోయాడు. మీకు ఆ స్థితి వస్తుందని ఏమాత్రం తెలిసినా ఆ మందు మీ అంతట మీరే వేసుకుంటారని, ఒక్కోసారి ఆ అవకాశం కూడా లేకుండా వచ్చేస్తుందని కూడా మీ అక్కగారు చెప్పారు. అతను కాఫీ పక్కన పెట్టి మళ్ళీ తలని చేతుల్లోకి దించుకున్నాడు. శారద మెల్లగా యువతలికి వచ్చేసింది. ఆ సాయంత్రం శారద వంట పూర్తి చేసుకొని వచ్చి గదిలో పుస్తకం చదువుతూ కూర్చుంది. భవానీ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక కవరుంది. అది శారద చేతికి అందించాడు. ఏమిటిది? అడిగింది. తీసుకోండి, మీకు అవసరమైనవి తెచ్చాను. నాకు అవసరమైనవా? శారద ఆశ్చర్యంగా తీసి చూసింది. ఆ కవర్లో 2 వస్తువులున్నాయి. ఒకటి అతని మందు బాటిల్, రెండోది ఆకుపచ్చ గాజుల పొట్లం. శారద సంభ్రమంగా చూసింది. భవానీ ప్రసాద్ ఇంటికి ఏదైనా తీసుకురాగా చూడటం ఇదే ప్రథమం. శారద ఆశ్చర్యం గమనించిన అతను మొహమాటంగా చూపులు పక్కకు తిప్పుకున్నాడు. గాజులు వేసుకొని మందు జాగ్రత్తగా దాచండి. ఇక నుంచి పొరపాటుగానైనా రాత్రివేళ నా గదిలోకి ఎప్పుడూ రాకండి అన్నాడు. అతను వెళ్ళబోయి ఆగాడు. శాంతం శారద వైపు తిరగకుండానే తగ్గు స్వరంలో అడిగాడు. ఉదయం నుంచి నాకు మనశ్శాంతిగా లేదు. ఒక్క మాట అడుగుతాను, మీరేమీ అనుకోకండి. అడగండి, గాజులు ఎక్కించుకుంటూ అంది శారద. రాత్రి రాత్రి నేను మీరు నోరు విప్పి చెప్పలేని అత్యాచారం ఏమైనా చేశానా? గాజులు ఎక్కించుకుంటున్న శారద ఆగింది. అతని మొహమాటం, బాధ అర్థమైనాయి. లేదు, నన్ను మీరు చంపటానికి ప్రయత్నిస్తూ కొట్టారు, గొంతు నులిమారు, నేను పెనుగులాడాను. అంతకంటే ఇంకేం జరగలేదు తగ్గు స్వరంతో చెప్పింది. అతను నిట్టూర్చటం వినిపిస్తూనే ఉంది. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం వేళ చలపతిరావు భోజనం చేసి కునుకు తీస్తున్నాడు. కవిత, కల్పన ఇంట్లో లేరు. ఇద్దరూ నాగార్జున సాగర్ నుంచి తిరిగి వచ్చారు. ఒక పూట కూడా ఇంట్లో ఉండరు. స్నేహితులతో సినిమాలకో ఎక్కడికో అక్కడికి తిరుగుతూనే ఉంటారు. చేసే మనిషి ఇంట్లో ఎదురుగా ఉండేసరికి వంటవాడు పెళ్లికి వెళ్లాలనే సాకుతో ఏకంగా వారం రోజులు సెలవు పెట్టేశాడు. చేతి నిండా ఏదో ఒక పని లేకపోతే తోచని శారదకి వంట పని విసుగ్గా కానీ అలసటగా కానీ అనిపించలేదు. అప్పటి వరకు చలపతిరావు గారికి పుస్తకం చదివి వినిపించిన శారద ఆయన కొనుకు తీయటంతో పుస్తకం మూసి లేచి వచ్చింది. ఇంతలో వీధి తలుపులు టకటకలాడినాయి. శారద వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నీర్కావి పంచె, పొట్టి చేతుల చొక్కా ధరించిన ఒక పల్లెటూరు ఆసామి నిలబడి ఉన్నాడు. ఆయన చేతిలో సంచి ఉంది. పక్కన 3 చిన్నపిల్లలున్నారు. అనసూయమ్మ గారున్నారా అని అడిగాడు ఆసామి. లేరు, ఊరెళ్ళారు అంది శారద. ఎప్పుడు వస్తారు? 3 నెలల వరకు రారు. 3 నెలలా? అవును, ఫారెన్ వెళ్ళారు. ఆసామి అర్థం కానట్టు కళ్ళు చిట్లించాడు. ఆ ఊరెక్కడా? శారద అతనికి అర్థం కాలేదని గ్రహించింది. మన దేశం కాదు, విదేశం వెళ్ళారు అంది. అతను చిక్కుల్లో పడ్డట్టుగా బుర్ర గోకున్నాడు. శారద అతని పక్కన నిలబడిన ఆడపిల్లల్నే చూస్తోంది. 3 మధ్య ఎక్కువ వయసు తేడా లేకపోవటంతో దాదాపు ఒకే వయసుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఆ ఇంటిని, శారదని విప్పారిన నేత్రాలతో చూస్తున్నారు. 6 అమ్మాయిల్ని పిలవండి అన్నాడతను. వాళ్ళు కూడా ఇంట్లో లేరు, ఎక్కడికో వెళ్ళారు అంది. ఎప్పుడొస్తారు? తెలీదు. ముసలాయన ఉండాలే సందేహంగా చూశాడు. ఆయన నిద్రపోతున్నారు. ఏం పనో చెప్పు, అవసరమైతే లేపుతాను అంది. పల్లెటూరి ఆసామి ఆ చిన్నపిల్లల్ని చూపిస్తూ, ఈ బుల్లెమ్మలు అనసూయమ్మగారి మేనకోడళ్ళు. ఈరి అమ్మమ్మ చచ్చిపోయింది. వీళ్ళ అత్త వీళ్ళని నన్ను ఇక్కడ దింపి రమ్మనమని పంపింది. శారద వాళ్ల వైపు పరిశీలనగా చూసింది. భవానీ ప్రసాద్ పిల్లలు కాబోలు వీళ్ళు. అనసూయమ్మగారు ఊరు వెళ్లే ముందు ఒకసారి వీళ్ల సంగతి వచ్చి ఆవిడ చిరాకు పడటం గుర్తుకు వచ్చింది. మీరెవరు? శారదని ఎగాదిగా చూస్తూ అడిగాడతను. ఈ ఇంట్లో ఉంటాను. అనసూయమ్మగారు కూతుళ్లకు సాయంగా ఉంచి వెళ్లారు. ఆసామి అట్లాగా అన్నట్లు తలూపాడు. సరే, ఈ పిల్లల్ని ఉండనీయండి. నేను మళ్ళా వస్తాను. ఇదిగో పెదపాప, చెల్లాయిల్ని తీసుకొని లోపలికి వెళ్ళు అంటూ చేతిలో సంచి అందించాడు. ఆ పిల్ల చేతి సంచి అందుకుంది. ఆ కళ్లల్లో భయం, సందేహం, జంకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇది మీ ఇల్లే. మీ తాతయ్య, అత్తయ్య అందరూ ఇక్కడే ఉంటారు. లోపలికి వెళ్ళండి. హేమ ఇప్పుడే ఆ సెంటర్ దాకా వెళ్ళి బీడీ కట్ట కొనుక్కొని వస్తాను అన్నాడు. పెద్ద పాప అన్న అమ్మాయి తల ఊపింది. తొందరగా వస్తావా వెంకటస్వామి అంది. ఇప్పుడే చిటికెలో వచ్చేస్తా. అతను వెళ్ళబోయి ఆగాడు. మరేం భయపడకండి. మీకేమైనా కావాలంటే ఆ అమ్మాయిని అడగండి అని కేకపెట్టినట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పిల్లలు శారద వెంట లోపలికి వచ్చారు. పెదపాప అన్న అమ్మాయి సంచిని ఎవరో ఎత్తుకుపోతారన్నంత గట్టిగా పట్టుకుంది. ముగ్గురు బిక్కమొహంతో చూస్తూ లోపలికి వచ్చారు. సంచి అక్కడ పెట్టు. శారద అక్కడున్న బల్ల చూపించింది. పెదపాప సంచిని పెట్టింది. మంచినీళ్లు కావాలా? కావాలన్నట్టు తలూపింది. శారద లోపలికి వెళ్ళి మంచినీళ్లు గ్లాసులో తెచ్చి ఇచ్చింది. శారద తిరిగి వచ్చేసరికి ఆ పెదపాప అన్న అమ్మాయి బల్ల మీద పెట్టిన సంచి మళ్ళీ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది. శారదకి నవ్వు వచ్చింది. అదెవరూ ఎత్తుకుపోర్లే, అక్కడ పెట్టు అంది. నా పేరు శారద. మీ పేర్లేమిటి అని అడిగింది. నా పేరు గిరిజ. మా చెల్లెలు దాని పేరు జలజ. మా చిన్న చెల్లెలు పేరు చిట్టి. పెద్ద పిల్ల ఆరిందాలా చెప్పింది. ఎప్పుడు బయలుదేరారు మీరు? నిన్న పొద్దున. భోజనం చేశారా? ఇడ్లీ తిన్నాం. ఆకలేస్తోందా? అన్నం తింటారా? వాళ్ల కళ్ళు ఆశగా చూశాయి. ముఖాల్లో ఆకలి స్పష్టంగా కనిపించింది. కవిత, కల్పన భోజనానికి రాకపోవడంతో చేసిన వంటంతా అలాగే ఉంది. శారద వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మనమని భోజనం వడ్డించింది. పిల్లలు ఆత్రంగా ప్లేట్ల మీద కలబడినట్లుగా తింటున్నారు. శారదకి జాలేసింది. తను ఆకలి వేస్తోందా అని అడగకపోయినట్లయితే వాళ్ళు అలాగే ఉండేవాళ్లేమో. శారదకి తల్లిదండ్రులు పోయిన కొత్తల్లో తన చిన్నతనం గుర్తుకు వచ్చింది. ఎంత ఆకలి వేసేది, ఎంత మొహమాటంగా ఉండేది. హాస్టల్లో లెక్క ప్రకారం పెట్టిన తిండి సరిపోయేదే కాదు. ఎప్పుడూ పొట్ట ఆవురావురమంటూ ఉండేది. ఆకలి భరించలేక ఒక్కొక్కసారి లేత పచ్చిగెట్టి తెంపి అది నమిలేది. శారదా, శారదా, తలుపులన్నీ తీసి ఉన్నాయి. ఎక్కడున్నావు? కల్పన అరుస్తూ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన కల్పన డైనింగ్ టేబుల్ దగ్గర చింపిరి తలలతో, మాసిన బట్టలతో, జిడ్డోడుతున్న ముఖాలతో స్టీలు కంచాల్లో అన్నాలు తింటున్న పిల్లల్ని చూసి నివ్వెరపోయింది. కల్పన కళ్ళు ఎరుపెక్కాయి. బ్యాగ్ పట్టుకున్న చెయ్యి నడుం మీద పెట్టుకుంటూ, భేష్, మేమింట్లో లేకుండా చూసి మీ హాస్టల్ వాళ్ళందరినీ చేరేసి ఇల్లు దోచిపెడుతున్నావన్నమాట. ఎవరిని అడిగి వాళ్ళందరినీ ఇంట్లోకి రానిచ్చావు? ఎవరిని అడిగి వీళ్ళకి భోజనాలు పెట్టావు అంది. ఏదో పని మీద వెళ్ళిన భవానీప్రసాద్ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడు. అతని చేతుల నిండా గులాబీలకు వేసే మందులు, విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి. కల్పన అరుస్తుండటం విని సరాసరి అక్కడికే వచ్చాడు. ఏమిటి కల్పన, ఏమైంది అని అడిగాడు. ఏమిటా? పేనుకి పెత్తనం వేస్తే గడ్డం అంతా కొరికి పెట్టిందట. మేం వద్దు మర్రో అంటే నువ్వు ఈవిడ గారిని ఇక్కడే ఉంచావుగా. మనం లేని సమయం చూసి ఇల్లంతా దోచిపెడుతోంది. చూడు ఆ రకాల్ని, ఎంత దర్జాగా మన డైనింగ్ టేబుల్ దగ్గర తింటున్నారో. మొన్నొకసారి ఆ హాస్టల్ దగ్గర నుంచి ఎవరో వస్తే నేను గట్టిగా తిట్టి పంపేశాను. అందుకని ఇంట్లో ఎవరూ లేకుండా రానిస్తోంది. చీచి, మనం ఎంత బాగా చూసినా సరే వీళ్ళ బుద్ధులే అంత. కల్పన అంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే పిల్లలు భోజనాలు పూర్తి కావస్తున్నాయి. కల్పన కేకలకి హడలిపోయినట్లుగా చూస్తున్నారు వాళ్ళు. ఏయ్ లేండి, పొండి ఇక్కడి నుంచి. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారా తంతాను జాగ్రత్త అంటూ బెదిరించింది. పెద్ద పిల్ల కుర్చీలో నుంచి లేవటంలో సంచి క్రింద పడింది. కల్పన ఆ సంచి తీసి డైనింగ్ రూంలో నుంచి బయటికి గిరాటేసింది. సంచి పట్టుకొని తయారయ్యారు పాపం. నింబుకు పోదామని వచ్చారు కాబోలు. మేము రావటంతో ఆట కట్టింది అంది. పిల్లలు ముగ్గురు భూతాన్ని చూసినట్టుగా బెదిరి అవతల గదిలోకి పారిపోయి నిలబడ్డారు. కల్పన, శారద అవమానం దిగుమింగుతూ సంజాయిషి చెప్పబోయింది. నోర్ముయ్, ముందు ఆ కంచాలు తీసి శుభ్రంగా కడిగిపెట్టు. ఇంకోసారి ఇలాంటిది జరిగిందంటే నిన్నే మెడపట్టి గెంటుతాను జాగ్రత్త. ఈ ఇంట్లో నువ్వొక పని మనిషివని మర్చిపోకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అంది. కల్పన గబగబా అనేసి టకటకా వెళ్ళిపోయింది. శారదకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. భవానీప్రసాద్ సానుభూతిగా చూశాడు. శారదా, ఇలా ఎందుకు చేశావు? నువ్వెవరినైనా పిలవదలుచుకుంటే మేము ఉండగానే పిలవటం మంచిది. వాళ్ళకి నీకు ఈ అవమానం తప్పుతుంది. క్షమించండి. కల్పనకి ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాట వినే ఓపిక ఉండదు. ఇప్పుడు అంతే జరిగింది.
వాళ్ళు మా హాస్టల్ పిల్లలు కాదు, ఊరు నుంచి వచ్చారు, మీ వాళ్ళు. మా వాళ్ళ? ఊరు నుంచా? అతను కంపరంగా ఆ పిల్లల వైపు చూశాడు. మీ అత్తవారి ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందిట. మేనత్త మనిషినిచ్చి ఇక్కడికి పంపింది. భవానీప్రసాద్ కళ్ళు వెడల్పైనాయి. అతని చూపులు అగ్నిగోళాల్లా అయినాయి. ఆవేశం ఆపుకుంటున్నట్టుగా ఊపిరి పీల్చటం ఎక్కువైంది. వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరికి అంత ధైర్యం వచ్చింది? శారద నివ్వెరపోయింది. శారద, పంపించేయి, తక్షణం పంపించేయి. అతని గుప్పెట్లు బిగుసుకున్నాయి. పళ్ళు పటపటలాడినాయి. చేతిలో పొట్లాలు వాళ్ల మీదకి విసరసాగాడు. పిల్లలు భయపడి వాకిట్లోకి పారిపోయారు. అతను కూడా వాళ్ల వంట పరిగెత్తాడు. శారద గప్పున వచ్చి అతని పట్టుకుంది. వదులు, వదులు, నన్నొదులు. అతను పెనుగులాడసాగాడు. శారద వదల్లేదు. వదులు, లేకపోతే నిన్ను చంపేస్తాను. వదిలే నన్ను. భవానీప్రసాద్ అరుపులు విని కల్పన కూడా పరిగెత్తుకు వచ్చింది. అతన్ని చూడగానే, మై గాడ్, మామయ్యకి మళ్ళీ పిచ్చి వచ్చింది అంటూ పరిగెత్తుకు వచ్చింది. అతన్ని పట్టుకోవటంలో శారదకి సాయపడింది. ఎంతో కష్టం మీద కల్పన, శారద ఇద్దరూ అతన్ని అక్కడ ఉన్న గదిలో తోసి తలుపులు గడియపెట్టారు. తలుపు తీ, అతను తలుపులు బాదుతూ అరుస్తున్నాడు. ఆయాసపడుతున్న కల్పన శారద వైపు కోపంగా చూస్తూ, ఇదంతా నీ మూలంగా జరిగింది అంటూ మందు కోసం గబగబా పైకి పరిగెత్తింది. 10 నిమిషాల తర్వాత శారద బయటికి వచ్చింది. చెట్ల క్రింద పిల్లలు నిలబడి ఉన్నారు. ముగ్గురూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. వాళ్ళని అలా చూడగానే శారద గుండెలు నీరైనాయి. దగ్గరికి వెళ్ళింది. ఏడుస్తున్నారెందుకు? ఏడవకండి. మీ వెంకటస్వామి రాగానే వెళ్ళిపోదురుగాని అని సముదాయించింది. పొద్దుకూకింది. చీకటి పడింది. పిల్లలు ముగ్గురూ వెంకటస్వామి కోసం కళ్లల్లో వత్తులు వేసుకున్నట్లు ఎదురుచూస్తున్నారు. ఎంతోసేపు గడిచింది. వెంకటస్వామి రానేలేదు. కవిత కూడా వచ్చింది. శారద ద్వారా జరిగిందంతా విన్న కవిత, కల్పన ఇప్పటికీ ఆ పిల్లల్ని ఉండనీయమన్నారు. శారద వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మనమని పిలిచింది. కానీ ఎంత చెప్పినా వాళ్ళు రాలేదు. వాకిట్లోనే ఉన్నారు. శారద చాప ఇచ్చి వాకిట్లో అరుగు మీద పడుకోమని వాళ్లను పడుకోబెట్టింది. శారద కూడా చాప తెచ్చి తను కూడా వాకిట్లోనే వేసుకుంది. చాప మీద వాళ్ళని చూస్తుంటే శారదకి తన చిన్నతనం తమ్ముళ్లతో కలిసి అలా పడుకోవటం గుర్తుకు వచ్చింది. కనీసం ఒక్కరైనా తనకి తోడుగా బ్రతకకూడదా? ఈ సమయంలో ఎంత ఏకాకి తను! శారద కనుకొనల్లోకి నీళ్లు నిండాయి. ముసలావిడ చచ్చిపోతే కనీసం ఉత్తరం ముక్కైనా రాయకుండా పిల్లల్ని ఇలా పంపించి వేశారు. అసలు ఏమిటి వాళ్ళ ఉద్దేశం? అమ్మ కూడా ఊళ్ళో లేదు. ఇప్పుడేం చేయటం తాతయ్య అంటూ కవిత తాతగారి దగ్గర విసుక్కుంది. ఇంట్లో ఈ మామయ్యతోనే పడలేక మేం చస్తుంటే పైనుంచి ఈ సంతతిని కూడా ఎవరు భరిస్తారు? మాకేం తెలియదని మళ్ళీ తిప్పి అక్కడికే పంపించేస్తే సరి అంది కల్పన. అరగంట నుంచి మనవరాళ్ళిద్దరూ ఆ పిల్లల గురించి పడుతున్న చికాకుని చలపతిరావు కిమ్మనకుండా వింటున్నాడు. కూతురు ఊళ్ళో ఉంటే ఈ సమస్యని ఎలా పరిష్కరించేదో. ఆయనకి అహర్నిశలు తన అనారోగ్యం గురించిన ఆలోచన తప్ప ఇంకేది బుర్రలోకి జొరబడదు. ఆ పిల్లల కోసం అప్పుడేదో బాగానే డబ్బు ముట్టచెప్పాడు. ఆ మేనమామ అదంతా ఏం చేశాడో. మరి ఆ ముసలాడు గుట్టుకుమనగానే ఈ పిల్లల్ని చెప్పా పెట్టకుండా పంపించేసి ఊరుకున్నాడు. ఏం శారద, ఏం చేస్తే బాగుంటుంది? శారదని ఆయన సలహా అడిగాడు. మధ్యలో ఆవిడగారిచ్చే సలహా ఏముంది తాతయ్య? పిల్లలు ఇక్కడ ఉండటం అనేది జరగని పని. టికెట్లు కొని తిరుగు రైలు ఎక్కిస్తే సరి. చిన్నపిల్లలు, వాళ్ళు ఒంటరిగా వెళ్ళగలరా మరి? ఆయన సందేహించాడు. మా చక్కగా వెళతారు. రైల్లో తోటి ప్రయాణికులు ఉంటారుగా, వాళ్ళకి అప్పచెప్పి ఆ ఊరి స్టేషన్లో దింపమని చెబుదాం. శారద నచ్చజెబుతున్నట్టుగా అంది. తాతగారు, వాళ్ళ అమ్మమ్మ చనిపోబట్టే కదా వాళ్ళని ఇలా నిర్దయగా ఈ వాకిట్లో వదిలేసి వెళ్ళారు. మళ్ళీ అక్కడికి పంపే కంటే ఇంకేదైనా మార్గం చూస్తే నయమేమో అంది శారద. నాకేం తోచడం లేదమ్మా అన్నాడు. అనసూయమ్మగారు వస్తే ఏదో ఒక దోవ ఆలోచిస్తారు. అంతవరకు ఇక్కడే ఉండనీయండి. పాపం రాత్రి నుండి పిల్లలు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వాకిట్లో నుంచి ఇంట్లోకి కూడా రాలేదు. మధ్యాహ్నం నువ్వు అన్నం తీసుకెళ్ళి తినిపించి వచ్చావుగా? కల్పన చురచురా చూసింది. తీసుకెళ్లాను, కానీ వాళ్ల చేత ఒక ముద్ద కూడా తినిపించలేకపోయాను. అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతామని ఒకటే ఏడుపు. పరాయి చోటు, చిన్నపిల్లలు, నిన్న జరిగిన గొడవతో బెదిరిపోయారు.
అంత వెళ్ళిపోతామని ఏడుస్తున్న వాళ్ళని పంపించేస్తే మంచిది కదా అంది కల్పన. పెద్దపిల్ల చెప్పింది. వాళ్ళ అత్తయ్య ఇక్కడే ఉండాలని చెప్పిందిట. తిరిగి వస్తే కాళ్ళు విరగ్గొడతానని బెదిరించిందట. అక్కడికి వెళ్ళాలన్నా ఆ పిల్ల భయపడుతోంది. ఏం చేయటం మరి? అయినా పిల్లల్ని పంపదలుచుకుంటే ఇదా పద్ధతి? ఆ వచ్చిన వెధవ ఎవరో నాకు కనిపించి చెప్పి చావకూడదు? ముసలాయన విసుక్కున్నాడు. ఎందుకు చెబుతాడు తాతయ్య? చెబితే మనం ఒప్పుకోమని వాళ్ళకి తెలియదా? అందుకే తెలివిగా గుమ్మంలో వదిలేసి చక్కాపోయాడు. ఇది ఆ మేనమామ ఎత్తే అయ్యుంటుంది. మనం కూడా అదే పని చేస్తే సరిపోతుంది. మెత్తమెత్తగా చెప్పుతో కొట్టినట్టుంటుంది అంది కల్పన. శారద కిటికీలో నుంచి చూసింది. అక్కడ చెట్టు క్రింద పిల్లలు కూర్చుని ఉన్నారు. పెద్ద పిల్ల ఒడిలో చిన్నపిల్లలు ఇద్దరూ తలలు దూర్చుకొని ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఆకలి, నిద్ర, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వేణు వస్తాడు తాతయ్య. అతనితో వీళ్ళని తీసుకొని వెళ్ళి రైలో బస్సో ఎక్కించి రమ్మంటాను. అమ్మ వచ్చిన తర్వాత ఏదైనా అంటే నేను జవాబు చెప్పుకుంటానులే. ఇందులో మీకేం సంబంధం లేదు. ఇంటి పెత్తనం అంతా తనదేనన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేసి చరచరా వెళ్ళిపోయింది కల్పన. నాకేం తెలీదు బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంది కవిత. కల్పన చెప్పింది సబబుగానే ఉంది. ఇప్పటికే ఆ పిల్లల్ని పంపేస్తే మీ అమ్మ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నాడు చలపతిరావు. శారదా, మామయ్య భోజనం చేశాడా అని అడిగింది కవిత. లేదు, తలనొప్పి తగ్గలేదట అంది శారద. శారద, టైం ఎంతైందో చూడు. 3 గంటలు అయితే నాకు బత్తాయి రసం ఇవ్వు అన్నాడు చలపతిరావు. శారద, త్వరగా కాఫీ పెట్టివ్వు, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అని పురమాయించింది కవిత. వేణుకి ఈరోజు ఏమైంది? రావటం ఇంత ఆలస్యం చేశాడు. కల్పన విసుక్కుంటూ వాకిట్లో ఎదురు చూడటానికి వెళ్ళింది. శారద లోనికి వచ్చింది. కాఫీ తయారు చేసి కవితకి, కల్పనకి ఇచ్చింది. బత్తాయి రసం తీసి తాతగారి చేత తాగించింది. కొంచెం కాఫీ అయినా పిల్లలకిద్దామని కాఫీ తీసుకొని పెరట్లోకి వచ్చింది. కానీ అక్కడ ఆ పిల్లలు లేరు. చెట్టు క్రింద అంత క్రితం వాళ్ళు కూర్చున్న జాగా ఖాళీగా ఉంది. శారద కాఫీ గ్లాసులు పట్టుకొని అక్కడంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఎండగా ఉందని ఇంట్లోకి వచ్చి కూర్చున్నారేమో అని లోపలికి వచ్చి చూసింది. అక్కడా లేరు. లోపల గదిలో కల్పన వేణుతో మాట్లాడటం, నవ్వటం, ఏదో అనటం వినిపిస్తోంది. శారద అక్కడికి వచ్చింది. వేణుగోపాల్కి కాఫీ పెదవులకి అందిస్తున్న కల్పన శారదని చూడగానే హఠాత్తుగా నిలబడింది. ఏమిటి అంది తీవ్రంగా. ఆ పిల్లలు వాకిట్లో లేరు. ఇక్కడికేమైనా వచ్చారేమోనని తడబాటుగా అడిగింది. ఇక్కడికి రాలేదు, ఆ గదిలో ఉన్నారేమో చూడు అని దురుసుగా అంది. శారద యువతలకి వచ్చేసింది. శారద ఇల్లంతా వెతికింది. పిల్లలు ఎక్కడా లేరు. తను వెళ్ళి తాతగారికి చెప్పింది. ఏమై ఉంటారమ్మా? పల్లెటూరు నుంచి వచ్చారుగా. వీధిలో నిలబడి వచ్చిపోయే జనాన్ని చూస్తున్నారేమో చూడు అన్నాడాయన. లేరండి, వీధంతా గాలించాను.